ఏందండి ఈ కూటమి వచ్చి మరి 2 ఏళ్ళు అయిపోయింది. అసలు ఎవరికీ ఏం లబ్ధి చేకూరట్లేదు. పేద ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్కన పెట్రోల్ లాంటివి కూడా పెంచేసి బాదుడే లాగా చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతా ఉన్నారుగా. ఏం చెబుతారండి దాని మీద మీరు? ఆ మాట అనేది జనాలు అనట్లేదండి, వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. హ్మ్. ఏమని బాదుడే నీ ప్రభుత్వం ఎంత బాధావు? ఆ రోజు ఏమైంది? నువ్వు బయటికి ఎందుకు రాలేదు? ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఎందుకు ధర్నాలు చేయలేదు? ఎన్నిసార్లు నువ్వు కరెంట్ ఛార్జీలు పెంచావు? ఎన్నిసార్లు పెట్రోల్ రేట్లు పెంచావు? నూనె ఎంత రేటుకి వెళ్ళింది? నీ హయాంలో 200 దాటింది నూనె ప్యాకెట్. ఇవాళ పెరిగేసరికి ఒక్కసారి పెట్రోల్ పెరిగేసరికి నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావా? ఇప్పుడు కూడా ఎందుకు పెరిగింది తెలియట్లేదా? హర్బూజ్ జలసంధి క్లోజ్ చేశారు. అక్కడ ఆయిల్ యుద్ధం జరుగుతాం వల్ల, అక్కడ టైట్ అవటం వల్ల గానీ ఇక్కడ పెరిగిందే గానీ ఇప్పుడు దాకా అసలు ఏమైనా ఆయిల్ పెరిగిందా? తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నానండి నేను. ఇక్కడ చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు పేద ప్రజలు ఎవరు బతకలేని విధంగా బాధుతోంది. ఎక్కడ చూసినా ఏది చూసినా రేట్లు పెరుగుతాయని తప్పితే ఎక్కడ తగ్గించింది అది కూటమి ప్రభుత్వం దాచుకోవడంగానే ఉంది తప్పితే ఎక్కడ పని చేయట్లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి పని చేయకుండా ఎన్ని ఎలా వస్తున్నాయి? ఇండస్ట్రీలు ఎలా వస్తున్నాయి? కంపెనీలు ఎలా వస్తున్నాయి? మొన్న 100 రోజుల పాలన అంటూ పిల్లల చదువు విషయంలో లోకేష్ గారు ఎలా స్పందించారు? మరి కూటమి ప్రభుత్వంలో ఒక గిరిజన ప్రాంతాలలో రోడ్లు లేక బాధపడుతున్న వాళ్ళకి ఎమ్మనే స్పందించి రోడ్లు వేసింది ప్రభుత్వం ఎవరిదండి? నువ్వు వేస్తావా జగన్మోహన్ రెడ్డి? ఎవరేశారు? దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క వీడియో చూశారు, ఎమ్మన్న స్పందించి గిరిజన ప్రాంతాల్లో అక్కడ రోడ్లేసి నేర్పించారండి. అసలు పరిపాలన చేతకట్లేదు చంద్రబాబు నాయుడికి. ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎక్కడా ఇవ్వట్లేదు. ఎక్కడ కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు. వాళ్ళు విహారయాత్రలకి అటు ఫ్లైట్ లో తిరుగుతా ఉన్నారు తప్పితే ఎక్కడ పని చేయట్లేదని మాట్లాడుతా ఉన్నారు. నీకులాగా తిరగట్లేదు మందుల కోసం. వాళ్ళు ఏ విహారయాత్రలు చేయట్లా, కంపెనీలు తీసుకొస్తున్నారు, ఇండస్ట్రీలు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏం చేయకపోతే నువ్వు ఎలాగ ఉన్నావు? నువ్వేం చేసి చెప్పు ముందులా. నేను ఇది చేశాను అని ఒక ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు నేను ఈ పథకాలు తెచ్చా, ఈ కంపెనీలు తెచ్చాను, నువ్వు ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు మాట్లాడు. అంటే గతంలో ఇప్పుడు వచ్చిన కంపెనీ గతంలో ఆయన వేసిన విత్తనాలు అని అంట కదా, విత్తనాలు ఇప్పుడు పని చేస్తున్నాయి అంట కదా. గతంలో విత్తనాలు అంటే అప్పుడేస్తే ఇప్పుడు వచ్చిస్తారా? నీ మాటకి నువ్వు వేసాము, నీ మాటకి వాళ్ళు లెక్క చేయలా. నీవంటే నమ్మకం లేదు. నమ్మకం లేకే వీళ్ళనేది ఒక సంస్థ గుడ్ అనేది ఒక సంస్థ. ఇతను చూస్తే బ్రాండ్ అండి. చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ అని చూసే వస్తారు ఎవరైనా. కానీ ఈ చంద్రబాబు నాయుడు ముఖారం చూసి ఏం రాలేదు, నా వల్లే వచ్చిందని చెప్పి జగన్మోహన్ ఎవరు డప్పు ఆడు కొట్టుకుంటాడు. నీ డప్పు నువ్వు కొట్టుకుంటే కాదు. మరి సరే నీ మొఖం చూసి రావాలంటే ఆ రోజే రావాలి కదా, 5 ఏళ్లలో. ఇవాళ ఎందుకు వస్తున్నారు? అది తెలుసుకుని మాట్లాడు జగన్ గారు. మీ మందులు ఏమైనా అయిపోతే చెప్పండి, మళ్ళీ మెడిసిన్స్కి వెళ్ళొద్దని కొంచెం. అంటే మీరు సాయం చేస్తారానికి ఏమన్నా? నేను చేస్తానండి బాబు. మందులు తెచ్చుకోండి జగన్ గారు. అసలు మీరు కొంచెం మీకు ఒకటి, ఆ రోజు అత్తకైతే ఏ ఫంక్షన్లకైనా ఎవరి దగ్గర రావద్దని దండం పెడుతున్నాను నేనైతే రోజు అత్తకి. ఎందుకండి పాపం ఆ రోజు డిఎన్కే గారు గెలుస్తారని నేను ఆశపడ్డానండి. ఆయన అక్కడ పోటీ అంటే ఎవరు లేరు, డిఎన్కే గారే గెలుస్తారని అనుకున్నాను, డిఎంకే గారు. కానీ విజయ్ ఓడిపోతాడు అనుకున్నా. నువ్వు డిఎంకే గారిని ఆ రోజు నువ్వు వెళ్ళి మీటింగుల్లో కాలు పెట్టినాడు. అమ్మా పాప డిఎంకే గారు అయిపోయారు అనుకున్నానండి నేను. అలాగే నువ్వు ఆమె గారు కాలు పెట్టింది, అయిపోయాడు. తర్వాత పాప విజయ్ ఏదో డాష్ తో గెలిచాడు. నువ్వు విజయ్ కంగ్రాట్స్ చెప్తాను గెలవ చూసావా? పార్టీ అదిస్తాను అప్పటికప్పుడు కాన్వే ఆపేసిందండి. మరి నీ లెగ్గు మహిమమ్మ తల్లి, నీ లెగ్గుకు దండం పెడతాను తల్లి. ఇప్పుడు కూడా ఆయన ఫోటో పెట్టుకున్నా గెలిచాడని ఇప్పటికి ప్రచారం చేసుకుంటా ఉన్నారు కదా. ఆవిడ ఏదో చేసుకుంటుందిలేండి. నువ్వు జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నంతసేపు నువ్వు ఆయన ఓడిపోతాడు. అదేనండి గతంలో గెలిచారు కండి. ఆయన టైంలో మంత్రికి కూడా చేసింది చేస్తుందిలేండి. ఐరన్ లెగ్ కదా, ఆ లెగ్కి ఆ లెగ్గే సెట్ అవుతుంది. మరి ఇంకో పక్కన చూసుకుంటే ఈ రోజు సంక్షేమ పథకాలు ఎక్కడా లేదు. మహిళల మీద దాడులు ఎక్కువ అయినాయి. సూపర్ 7 ఫెయిల్యూర్ అని చెప్పి 5 ఏళ్లలో చిన్న పిల్లల మీద వ్యభిచారాల కేసులు నీ దగ్గరే వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో లేదు. ఎక్కువ కేసులు నీ దగ్గరే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుంచుకో. ఎన్నో ధర్నాలు, కొవ్వొత్తి ర్యాలీలు చేయటం మేము చేసాం. పథకాలు ఏవి రాలా? గ్యాస్ బండ్లు వచ్చినాయి, మనకు ఉచిత బస్సు వచ్చింది, పిల్లలకు తల్లి వందనం వచ్చింది. ఏమి రాలా నాకు చెప్పమానండి. రైతు భరోసా వస్తుంది, నాకు తల్లికి వందనం వచ్చిందండి, బస్సు ఉచిత ప్రయాణం నాకు వస్తుంది, మళ్ళీ పిల్లలకి నాకు ఇంట్లో 3 గ్యాస్ బండ్లు వచ్చినాయండి. అదే అసలు ఎవరికి రావట్లేదు. వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళకి అన్యాయాలుగా ఇచ్చుకుంటా ఉన్నారు. మిగతా ఎవరికి రావట్లేదు. అవన్నీ ముట్టి మాటలండి. వచ్చే జనాల్లోకి వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పండి. మరి సంక్షేమ పథకాలు ఎవరికి అందట్లేదు. ఈ రోజు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. పెన్షన్ కూడా పీకేస్తున్నారంట కదా. అలా ఏం జల్లో కొత్త పెన్షన్లు కూడా వస్తున్నాయి. రేపు జూన్ 12వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు కూడా వింతంత పెన్షన్లు అమలు చేశారండి. మరి గతంలో మీరే కొంతమంది అప్పట్లో ఉన్న అపోజిషన్ పార్టీ కూడా ధర్నాలు చేసిన పరిస్థితి, పెన్షన్ తీస్తారని చెప్పి చాలా మంది ఇప్పటికీ అర్జీలు పెడుతున్న పరిస్థితి. దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? అసలు ఎందుకు పెన్షన్లు తీసింది ఎవరు? నీ ప్రభుత్వంలో తీస్తారు. నువ్వు
నువ్వు తీసేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అర్జీలు పెట్టి వాళ్ళు కొత్త పెన్షన్లు ఇస్తున్నారండి. ఆఖరికి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు P4 పథకం కింద సొంత నిధులతో కూడా ఇస్తున్నారండి. అలా ఏ ప్రభుత్వం చేసినా చెప్పనండి. సెంట్రల్ నియోజకవర్గ బోండా ఉమామహేశ్వరరావు గారు P4 పథకం పెట్టి చాలా మంది వింతంత పెన్షన్లు గాని వృద్ధ పెన్షన్లు గాని ఆయన సొంత నిధులతో ఇస్తున్నారండి. అదండి గ్రేట్ అంటే. పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వం అలా నిలబెట్టి నిమ్మల రామానాయుడు గారు ఎంత కృషి చేస్తున్నారు, బోండా ఉమా గారు ఎంత కృషి చేస్తున్నారు. ఫోటోల కోసం తిరుగుతూ ఉంటారంటే వాళ్ళంతా. వాళ్ళ ఫోటోల కోసం నువ్వు రా ఇక్కడ కూర్చొని ఇక్కడ వాళ్ళ ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. మాకు ఒక సమస్య వచ్చిందని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే రెస్పాండ్ అయ్యి స్పందించి ఎమ్మెల్యే స్పాట్ లో పనిచేస్తున్నారండి వాళ్ళ ఎమ్మెల్యేలు. మరి గతంలో పరిస్థితి ఎలా ఉంది? గతంలో అసలు ఎవరు పట్టించున్నారండి మమ్మల్ని? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేసిందండి. ఏం చేసిందండి? నాకు ఒక ఇల్లు లేదండి. నాకు ఇల్లు లేదంటే రాయమంటే రాయలేదండి. నేనంట టీడీపీ అభిమాని అంట. టీడీపీ అభిమాని, నేను టీడీపీ వాళ్ళకి ఓటేస్తానని వైసీపీ ప్రభుత్వంలో రాయలేదండి. మా అమ్మగారికి 45 ఏళ్లకి డబ్బులు 18,000 అన్నారు కదండి. మా అమ్మగారికి 18,000 అనేసరికి మా అమ్మగారికి డబ్బులు ఇవ్వలేదండి. డబ్బులు ఇవ్వలేదని సచివాలయ సిబ్బంది మీద ఇల్లు గట్టిగా అడిగిందని జగన్కి వెళ్ళి చెప్తావా అన్నాడు. జగన్కి వెళ్ళి చెప్తామన్నా మేము అనేసరికి మా అమ్మగారు జగన్ గారు రమ్మన్నారని జగన్ ఆఫీసు తీసుకెళ్లి డైరెక్ట్ జగన్ గారి ఇంటికి తీసుకెళ్లారండి. జగన్ గారి ఇంటికి తీసుకెళ్లి అమ్మ నీకు డబ్బులు వచ్చినాయి ఇదిగో చెక్ అని ఇంత పెద్ద చెక్ చూపించాడండి. చెక్ ఇచ్చాడే కానీ డబ్బులు ఇవ్వాల. ముందు ఆ డబ్బులు ఇవ్వు జగను నీ ఇంటికి మా అమ్మని పిలిచా గార్లపాటి కనకదుర్గ పేరుతో సహా చెప్తున్నా నేను. నీ ఇంటికి పిలిచి మా అమ్మకి డబ్బులు ఇస్తానని నువ్వు చెక్కు కూడా ఇచ్చావు. ఆ చెక్కుకి ఇంతవరకు ఆ డబ్బులు కూడా నువ్వే మింగావు పోతావు. ఒక ముసలమ్మ డబ్బు నువ్వు తిన్న బాగుపడతావా? ఆ చెక్కుకి ఇంతవరకు గతులు. నీకు దమ్ముంటే ఇప్పుడేనా మా అమ్మ నీ ఇంటికి పిలిచి నువ్వు 10 మంది ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మా అమ్మకి డబ్బులు ఇవ్వు, అప్పుడు సంశయంగా జగన్ జయహో అంట నేను. అదేనండి, మరి టీడీపీ పార్టీలో ఉన్నారు, మరి మీరు కార్యకర్త అని చెబుతున్నారు. జగన్ జయహో అంటే ఎట్లా కుదిరిదండి? మరి డబ్బులేడి ఎక్కడిచ్చాడు? మా అమ్మగారికి నీకు సలాం కొడుతుంది. మరి ఇంకో పక్కన చూసుకుంటే మరి ఆయన అంటున్నాడు కదా నీకు డబ్బులు ఇచ్చాం అది చేసాం ఇది చేసాం అంటున్నారు కదా. ఆ డబ్బులు ముందు దాని సమాధానం చెప్పమనండి. ప్రెస్ మీట్ పెట్టి అమ్మ కనకదుర్గ గారు నేను మీకు డబ్బులు ఇచ్చాను, చెక్ ఇచ్చాను ఆ రోజు మా ఇంట్లోనే, మీరు మమ్మల్ని క్షమించండి ఇదిగోండి అని చెప్పి మా అమ్మని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి ఆ డబ్బులు ఇచ్చి మాట్లాడమనండి. సోది నాకు వద్దు కానీ. మరి ఇంకో పక్కన మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏం అభివృద్ధి జరిగిందంట రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? అభివృద్ధి అనే సూపర్ చేయండి. రోడ్లు వేసారండి, ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. టీచర్స్ కి గవర్నమెంట్ టీచర్లకి ఎంతో మందికి పోస్టులు ఇచ్చారండి. ఎంతో మంది టీచర్స్ కి ఎంతో ఉపాధి కల్పించారు. అలాంటి అభివృద్ధి చాలదా? లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? లోకేష్ గారి పనితీరు సూపర్ గా ఉందండి. ఏ విధంగా ఉందండి? లోకేష్ గారు విద్యా వ్యవస్థని తీసుకురావటం, ప్రతి ఐటీ రంగాన్ని నిలబెడతాం, సాఫ్ట్వేర్ల కంపెనీలు తీసుకురావటం, ఇలాంటివన్నీ బాగా చేస్తున్నారు. అంటే విద్యా వ్యవస్థ నాశనం పట్టిస్తున్నారు, ఎక్కడ జరగట్లేదని చెబుతున్నారు. వాడు ఏదో వాగాడని మనం వాగితే కాదు కదండి. వాస్తవం ఏంటంటారు? మరి వాస్తవం అనేది సూపర్ గా ఉందండి. మరి ఈ రోజు ఆయన విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతోంది, దాన్ని కూడా విమర్శిస్తా ఉన్నారు కదా. ఆయన దుబారా ఖర్చు చేస్తాడు పక్కనే ఉన్న. నువ్వు వెళ్ళి అట్లా విదేశాలకి నీ ఫ్లైట్లు పెట్టుకుని పద్దాక నువ్వు తిరగలేదా? ఈయన వెళ్ళే దుబారా చేయడానికి కాదు, కంపెనీలు తేవడానికి వెళ్తున్నాడు. ఈయనకి ఎందుకు సాధ్యం అవుతుంది అంటారు? అవును, మనిషిని బట్టి విలువిస్తారంటారు. మరి ఆ తండ్రి కొడుకులు చేస్తున్నారు కాబట్టి పనితీరు వాళ్ళు ఆయనే పిలిచి ఇస్తున్నారు కంపెనీలు. నీ వల్ల చేత కాదు కాబట్టి నీకు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖారవిందం చూసి ఏ కంపెనీ రారు, నన్ను చూసే వచ్చి నాకు దండలు వేయాలి సన్మానం చేయాలని అడుగుతా ఉన్నాడు. దాంట్లో వాస్తవం ఎంత ఉందంటే నిజంగానే ఆయన ముఖారవిందం చూసి రాలేదంటారా, లేకపోతే ఈయన ముఖారవిందం చూసి వచ్చినాయి అంటారు? ఇప్పుడు ఆయన ముఖారం చూసి రావు, ఆయన మాట తీరు చూసి రావండి. ఈయన నిజాయితీగా చేస్తాడని ఉంది, అనుభవ గల మనిషి అండి. ఈయన ఇప్పుడు అప్పుడు మనిషి కాదండి. ఈయన చేసి చూపిస్తాడన్న ఒక పేరుతో ఆయనకు వచ్చినాయండి కంపెనీలు.